వైకాపా తొలి జాబితాను ప్రకటించింది. 25 ఎంపీ స్థానాలకు గాను తొలి జాబితాలో 9 మందికి అవకాశం కల్పించారు. ఇవాళ వైఎస్ సమాధి వద్ద నివాళులర్పించిన అనంతరం రెండో జాబితాను విడుదల చేయనున్నారు. అనంతరం ప్రచారాలతో ప్రజల్లోకి వెళ్లేందుకు వైకాపా నేతలు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఎన్నికల్లో పార్లమెంటు స్థానాలకు పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను వైకాపా ప్రకటించింది. 25 ఎంపీ స్థానాలకు అభ్యర్థుల ఎంపిక పూర్తి కాగా ముందుగా 9 స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించారు. హైదరాబాద్ లోటస్ పాండ్ సమీపంలోని జగన్ నివాసంలో పార్టీ నేత వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జాబితా విడుదల చేశారు. విశాఖ శారదా పీఠాధిపతి స్వామి స్వరూపానంద నిర్ణయించిన ముహూర్త సమయంలో రాత్రి 9:15 9 మందితో తొలి జాబితా విడుదల చేశారు. గత ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన ఎంపీల్లో కేవలం 2కే మరోసారి పోటీ చేసేందుకు అవకాశమిచ్చారు. కడప లోక్సభ స్థానం నుంచి గెలిచిన వైఎస్ అవినాష్ రెడ్డిని తిరిగి అదే స్థానానికి అభ్యర్థిగా ప్రకటించారు. రాజంపేట లోక్సభ స్థానానికి పివి మిథున్ రెడ్డిని తిరిగి బరిలో నిలుపుతున్నారు. మిగిలిన 7 స్థానాల్లో గత ఎన్నికల్లో పోటీ చేసిన వారిని పక్కనబెట్టిన జగన్ కొత్త వారిని అభ్యర్థులుగా ఖరారు చేశారు. విశాఖ జిల్లాలోని ఎస్టీ రిజర్వ్డ్ స్థానమైన అరకు లోక్సభ స్థానం నుంచి గొడ్డేటి మాధవిని తొలిసారి రంగంలోకి దింపుతున్నారు. అమలాపురం పార్లమెంటు స్థానానికి చింతా అనురాధ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. బాపట్ల లోక్సభ స్థానానికి నందిగం సురేష్ ను అభ్యర్థిగా ఖరారు చేశారు. అనంతపురం, కర్నూలు లోక్సభ స్థానాలు బీసీలకు కేటాయిస్తారని ప్రకటించిన జగన్ రెండింటినీ ఆ వర్గానికే ఇచ్చారు. అనంతపురం నుంచి తలారి రంగయ్యను అభ్యర్థిగా ఖరారు చేశారు. కర్నూలు లోక్సభ స్థానానికి డాక్టర్ సింగిరి సంజీవ్ కుమార్ ను అధిష్టానం ఎంపిక చేసింది. హిందూపురం స్థానానికి గోరంట్ల మాధవ్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. చిత్తూరు లోక్సభ స్థానానికి నల్లకొండగారి రెడ్డప్పను అభ్యర్థిగా ఖరారు చేశారు. 25 ఎంపీ, 175 స్థానాలకు అభ్యర్థుల ఖరారు ప్రక్రియ పూర్తి చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ముహూర్తం ప్రకారం ముందుగా 9 ఎంపీ స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించినట్లు తెలిపారు. మిగిలిన ఎంపీ, అసెంబ్లీ స్థానాలకు ఖరారు చేసిన అభ్యర్థుల జాబితాను ఇవాళ ఉదయం 8:30 కడప జిల్లాలో జగన్ విడుదల చేస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. వైఎస్ సమాధి ముందు నివాళులర్పించిన అనంతరం జాబితా విడుదల చేయనున్నారు. అభ్యర్థుల ప్రకటన అనంతరం హెలికాప్టర్లో విశాఖ జిల్లా నర్సీపట్నంలోని ప్రచార సభకు జగన్ వెళ్లనున్నారు. అనంతరం విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గంలోని డెంకాడ సభలో, తూర్పుగోదావరి జిల్లా పి. గన్నవరం నియోజకవర్గ కేంద్రంలోని ప్రచార సభల్లో పాల్గొనున్నారు.